సో, చాలామంది థైరాయిడ్ అంటే అదొక జబ్బు పేరు అనుకుంటారు. కాదండి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి పేరు. మన శరీరంలో ప్రతి ఒక్కరిలోని థైరాయిడ్ అనేది ఉంటుంది. ఇక్కడ గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. అదేం చేస్తుందంటే కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది. లైక్ T3, T4 థైరాక్సిన్ అనేసి అంటారు దాన్ని. ఎలా రెగ్యులేట్ అవుతుంది అంటే ఫస్ట్ మన మెదడులో హైపోథలామస్ అనేసి ఒకటి ఉంటుంది. ఇది బిగ్ బాస్ అనమాట. అంటే మొత్తం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పిట్యూటరీ గ్రంథి అనేసి ఉంటుంది. దీన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల TSH అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ TSH అనే హార్మోను థైరాయిడ్ మీద పనిచేసి అప్పుడు మనకి థైరాక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఇలా 3 పార్ట్స్‌గా హైపోథలామస్ నుంచి పిట్యూటరీ, అక్కడి నుంచి థైరాయిడ్. సో, థైరాక్సిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు థైరాక్సిన్ ఎక్కువైపోయినప్పుడు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎళ్ళి మళ్ళీ పిట్యూటరీ మీద పనిచేసి TSH తగ్గిపోతుంది.